కూటమి సర్కార్ 1 ఇయర్ కంప్లీట్ చేసుకోబోతోంది. ఏం చెప్తారు ఈ 1 ఇయర్ పరిపాలనకు సంబంధించి? ఫెయిల్ అయిపోయారు కదండి, కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు మొత్తం 6 సూపర్ 6 పథకాల్లో ఒక్కటి కూడా వాళ్ళు చేయలేకపోయారు. ఒక్క పథకాన్ని కూడా వాళ్ళు చేయలేకపోయారు. ఏ పథకాన్ని కూడా గ్రౌండ్ చేయలేదు. ఒకే ఒక్క పథకంలోని 3వ వంతు చేశారు. అదేంటంటే సిలిండర్లు ఇవ్వడం. ఆడవాళ్ళకి 3 సిలిండర్లు ఇస్తా అన్నారు ప్రతి లేడీకి. ఆ లేడీ సిలిండర్లో 1 సిలిండర్ ఇచ్చారు. ఇంకోటి మత్స్యకారులకి 20,000 ఇస్తామని అన్నారు. అది ఇచ్చామని చెప్తున్నారు, కానీ ఇచ్చారో లేదో నాకు డౌటే. ఇది తప్పితే ఇంకేమీ లేదు. పెన్షన్లన్నీ మామూలు రెగ్యులర్గా వచ్చి పెన్షన్లే. ఫీజు రియంబర్స్మెంట్ ఫెయిల్ అయిపోయారు. అమ్మకు వందనం, తల్లికి వందనం ఫెయిల్ అయిపోయారు. ఫ్రీ బస్సు ఫెయిల్ అయిపోయారు. తర్వాత మహిళా మండలికి 1,500 ఫెయిల్ అయిపోయారు. అన్నీ మొత్తం ఒక్కటి కూడా వాళ్ళు చేయలేకపోయారు. ఇట్స్ ఏ వేస్ట్ అండ్ వర్స్ట్ గవర్నమెంట్. ఇట్స్ ఏ చీటింగ్ గవర్నమెంట్. అంటే ఒక పక్క మీరు అన్నట్టుగా సూపర్ 6 సంబంధించి ప్రజల్లో ఒకలాంటి ఆందోళన ఉంది. చాలా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది అనే ఒక నిరుత్సాహానికి వచ్చేసారు. ముఖ్యంగా గ్రామాలలో ప్రజలైతే మాత్రం కూటమి ప్రభుత్వానికి అప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది అంటూ వస్తుంది. మరో పక్క చూసిన మామూలు వ్యతిరేకత కాదండి, చాలా భయంకర. రైతులకి ఏమన్నా ఇస్తా అన్నారంటే రైతులకి 20,000 ఇస్తా అన్నారు. ఏమన్నా ₹1 ఇచ్చారు? సంవత్సరం అయిపోయింది, ఇచ్చారు ₹1. ఎవరికి ఇచ్చారండి? అంటే ఇంకా 4 years ఉంది కదండి, ఇవ్వాలేమో కదా టైం వాళ్ళకి. వాళ్ళందరూ దాని ప్రకారం. ఇప్పుడు మనిషి చనిపోయిందో డబ్బులు ఇస్తే ప్రయోజనం ఏంటండి? తినాలి కదా, ప్రతి నెల వేసుకున్న తినాలి కదా. అంటే ఇదన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల వల్లే ఈ రోజు ఏపీ ప్రజలు ఈ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మేము ఏం చేద్దాం అనుకున్నా చేసే పరిస్థితులు కనిపించట్లేదు అని చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు చెప్తున్నారు కదా. సిగ్గు ఉండాలండి ఆ మాట అనడానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి సిగ్గు ఉండాలి ఆ మాట చెప్పడానికి. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని కూడా ఎలాగిచ్చాడు హామీలు ఇచ్చినప్పుడు ఇవన్నీ మాకు తెలుసు, ఇవన్నీ ఎదుర్కొని మేము చేయగలము అని చెప్పిన మనుషులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అడ్డు పెట్టుకుని అలా చేశాడు అనడం చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. కాబట్టి సిగ్గులేని తనంతో మాట్లాడుతున్న మాటలు. పైగా మేము మా గవర్నమెంట్ కక్షపూరితమైన చర్యలు ఉన్నాం అన్నారు. ఇప్పుడు అన్ని కక్షపూరితమైన కేసులు, కక్షపూరితమైన చర్యలు. నేను ఏం చెప్తాం, గవర్నమెంట్ కాదు అది, ఒక రాక్షస పాలన నడుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్గా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన ఎకనామిక్స్లో కూడా మంచి పట్టు సాధించిన వ్యక్తి. అతన్ని ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కన్నా కూడా ఒక సీఈఓగా చూడాలి అని చెబుతూ ఉంటారు. మరి ఇప్పుడున్న పరిపాలన చూస్తుంటుంటే ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారేమో చంద్రబాబు నాయుడు గారు. ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేసింది కాబట్టి యువతరం మీద కాస్త ఆధారపడ్డారేమో. నెక్స్ట్ ఎవరైతే జనరేషన్ ఉంటుందో వాళ్ళ సలహాలు సూచనల మేరకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇలా రకరకాల వ్యాఖ్యలు వింటూ ఉన్నాం. మీరేం చెప్తారు? 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. దేని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు మనకెందుకండి? ఆయన అడ్మినిస్ట్రేటర్ కాదు, ఆయన సిఇఓ కాదు, వేస్ట్ ఫెలో. సీఎంగా ప్రజల్ని పూర్తిగా మోసగించి అధికారంలోకి వచ్చిన ఒక తెలుగుదేశం నాయకుడు. ఆయన గురించి అదే చెప్తాను నేను. అతను ఏమి పెద్ద అడ్మినిస్ట్రేటర్ ఏం కాదు అతను. అలా కర్రాలు శిష్యుకుంటూ వచ్చినాయి ఆ ఛానల్స్.
ఇప్పుడు నిజస్వరూపం కనబడుతుంది కదా.